హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వైసీపీ ఆడుతున్నటువంటి గొప్ప భార్యతో కుట్ర అనాలో, లేకపోతే స్కెచ్ అనాలో, లేకపోతే వాళ్ళ తెలివితేటలు అనాలో, వాళ్ళ స్ట్రాటజీ అనాలో అర్థం కావట్లా. ఏంటంటే కనుక పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లే నియమించబోతుందండి. ఈ మాట చెప్పినండి మీరు అనుకోవచ్చునండి, ఏమంటే ఇది కదా బుర్ర ఉందా లేదా? పోలింగ్ ఏజెంట్లకు వాలంటీర్లు ఎలా ఆడతారా బాబు? ఎలక్షన్ కమిషనే వాలంటీర్లు తీసి పక్కన పెట్టమంది. అలాంటప్పుడు ఆ వాలంటీర్ని పోలింగ్ ఏజెంట్కి ఎలా పెడతారో, అసలు ఏం మాట్లాడుతున్నా, తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా, ఇలా రకరకాలుగా మీరు ఆలోచించుకోవచ్చు. ఒక్కసారి ఆగండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ముందు ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత నా వీడియో పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు ఎలా వ్యవహరిస్తారు, అసలు జరుగుతున్న కుట్ర కోణం ఏంటో నేను చెప్తా. ఎలా అంటే మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. ఎలా అంటే మూకుమ్మడిగా వాలంటీర్లు చాలా చోట్ల రాజీనామా చేస్తున్నారు. చాలా మందికి తెలియదు, కొంతమంది తెలుసు. కాబట్టి ఆ రాజీనామాలు వెనక ఆడుతున్నది ఏంటంటే కనుక, రాజీనామాలు ఎందుకు చేస్తున్నారంటే కనుక, మమ్మల్ని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు భయంకరంగా హింసిస్తున్నారు లేదా టార్చర్ పెడుతున్నారు, కాబట్టి మేము రాజీనామా చేస్తున్నాం అనేది కనుక వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే వాస్తవం అది కాదు. మూకుమ్మడి రాజీనామాలు ఎందుకు అంటే కనుక, రాజీనామా చేసిన ప్రతి వాలంటీర్, వార్డు వాలంటీర్ పోలింగ్ ఏజెంట్గా బూత్లో కూర్చోబోతున్నాడు. ఇదండి దీని వెనక జరిగే పెద్ద కుట్ర కోణం. అసలు ఎలా జరుగుతుంది ఇది కరెక్ట్ అంటే కనుక, ఎలక్షన్ కమిషన్ మాట పక్కన పెట్టి వాలంటీర్లని ఏజెంట్లుగా పోలింగ్ బూత్లో కూర్చోబెట్టడానికి అసలు ఎందుకు ఇంత కంకణం కట్టుకున్నారు, ఎందుకని ఇంత బలంగా రాజీనామాలు సైతం ఎందుకు చేయాలంటే కనుక, దాని వెనక పెద్ద ప్రయోజనమే ఉందండి వాస్తవంగా. ఎలా అంటే ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు పోలింగ్ బూత్ ఏజెంట్లో కూర్చున్నటువంటి ఆ వార్డు వాలంటీర్ని చూసి, ఒక్కో వార్డు వాలంటీర్ ఇంచుమించుగా 50 ఇళ్లకే అధికారులు అంటాడు. కాబట్టి ఆ వాలంటీర్ అక్కడ కూర్చోవడం తోటి ఓటు వేయడానికి వచ్చిన తను వార్డు వాలంటీర్ని ఏజెంట్గా చూసి, అయ్యి బాబాయ్ ఈయన ఇక్కడ ఉన్నాడండి, ఈయనే కదా మన వాలంటీరు, మనం దేనికి వేద్దాం ఏంటి తెలిసిపోద్దేమో, ఒకవేళ మనం టీడీపీకి వేస్తే లేదా ఒకవేళ మనం జనసేనకి అయితే ఈ వాలంటీర్ చూస్తారు కదా, ఈ వాలంటీర్ తెలిసిపోద్దేమో, తెలిసిపోయిన తర్వాత రేపు వద్దుట తేడా కూడా వస్తే కనుక మనకు ఆ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడేమో, ఇలాంటి ఫీలింగ్ 100% కలుగుతుంది. దాంట్లో డౌట్ లేదు. డెఫినెట్గా రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను. ఎస్, నిజం. కాబట్టి అలా వార్డు వాలంటీర్ని చూసి భయపడినటువంటి ఎవరైతే ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే వార్డు వాలంటీర్ని చూసి భయపడతాడో 100% తను ఓటు వేయాలనుకున్న పార్టీని మార్చుకుంటాడు, చేంజ్ చేసుకుంటాడు. ఇది అసలు మీరు ఎన్నైనా రాసిపడక 100% జరిగేది ఇది. కాబట్టి 100% వార్డు వాలంటీర్ని పోలింగ్ ఏజెంట్గా చూసిన ఓటరు తన మనోభావాన్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటాడో, భయపడతాడో, కాబట్టి ఓటు అవసరంగా మారుస్తాడు. అది తెలిసిపోద్ది అనుకుంటారా? లేకపోతే ఇండియన్ కూర్చోబెడతారు ఇక్కడ ఏంటి, వాలంటీర్ కూర్చున్నాడంటే ఇక్కడ అమ్మో ఇంకెవరు ఉందా, ఈ రకంగా. అంతేకాదు, ఎవరైతే తమకు అనుకూలంగా లేని ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లను పలకరిస్తాడు అవసరమైతే. ఎవరు? ఏ పోలింగ్ ఏజెంట్గా పోలింగ్ బూత్లో కూర్చున్నటువంటి వార్డు వాలంటీర్ తను పలకరిస్తాడు. ఏమని? మీ పేరేంటి అని అడుగుతాడు. ఎందుకంటే లోపల అడిగే ప్రశ్నలు అయ్యి పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఉంటే కనుక ఇలాగ మాట్లాడతారు. మీ పేరేంటి? పలానా సత్యనారాయణ. అలాగే మీ పేరు నాకు తెలుసులేండి, నేను మీ వార్డు వాలంటీర్, మీకు వాలంటీర్గా చేశాను కానీ నేను, మీ పేరు నాకు తెలుసు. అలాగండి సర్లేండి అలాగే అంటే ఆ మాటలో చాలా అర్థాలు ఎత్తుకుంటాడు ఓటరు. ఏంటబ్బా నా పేరు అడిగాడేంటి, వాలంటీర్ నా పేరు అడిగాడేంటి అంటే, నేను టీడీపీ క్యాండిడేట్ అని నాకు తెలుసా, లేకపోతే నేను జనసేన క్యాండిడేట్ అని నాకు తెలుసు కదా, ఒకవేళ నాకు వచ్చే పథకాలు ఆపేతాడు అంటావేంటి, నేను దేని కూడా వేస్తాను నాకు తెలుస్తుంది అంటావేంటి, ఇలాంటి ప్రశ్నలతోటి ఒక ట్రాన్స్లోకి వెళ్తాడు 100%. కాబట్టి వీడు తెలుస్తుంది మీరు లేరుపోయిన గొడవ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అవసరమైతే తన ఓటును మార్చుకునే అవకాశం ఉంది. ఎస్, ఉందండి. 190 మందికి ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 100% వార్డు వాలంటీర్ పోలింగ్ ఏజెంట్గా బూత్లో కూర్చుంటే జరిగే సిచ్యువేషన్ ఇది. ఎస్, నిజం. కాబట్టి అందుగురించే వాలంటీర్ల చేత రాజీనామాలు చేయిస్తున్నారు. ఎవరు? ఇంకా ఎమ్మెల్యేలే డౌన్ స్థాయికి వచ్చి వార్డు వాలంటీర్లతో రాజీనామాలు చేయించాల్సిన పని ఏంటి? ఎందుకంటే జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు మానరే. ఎందుకంటే కనుక వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు. ఎలా అని, ఒకవేళ మీరు మూకుమ్మడి రాజీనామాలు చేసిన మీ ఉద్యోగాలకు ఏమాత్రం డోకా లేదు, మరలా వచ్చేది మేమే, మళ్ళీ మీకు జాబులు ఇచ్చేది మేమే, మిమ్మల్ని అందరం మేము గుర్తుపెట్టుకుంటాం, మా కోసం ఒక యజ్ఞంలో సమిధుల్లాగా మీరు ఎలా అంటే ఒక బలి అర్పణ అనవచ్చు. ఇంకా సింపుల్గా ఇంకా పెద్ద మాట, ఇంత మించిన పెద్ద మాట లేదు. కాబట్టి మీరు బలవబోతున్నారు, మరలా మిమ్మల్ని మీ బలిత్యాగాలను మేము గుర్తిస్తాం, మీ బలిదానాలను మేము గుర్తిస్తాం. ఈ రకంగా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారో ఏంటో తెలియదు కానీ మూకుమ్మడి రాజీనామాలు అయితే కనుక చేస్తున్నారు. రాజీనామాలు చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారెంటీ అయితే చెప్తున్నారని చాలా మంది మాట్లాడుకున్నారు బయట పబ్లిక్ టాక్ ఇది. కాబట్టి అసలు రాజీనామాలు చేసినటువంటి ఏజెంట్లు కానీ
అసలు పోలింగ్ బూత్లో ఏజెంట్లో కూర్చోవడం చాలా చట్టించే నేరం, తప్పు నన్ను అడిగితే కనుక కుదరదు. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు లాజిక్ అంటే, మేము వార్డు వాలంటీర్లు కాదుగా, ఇప్పుడు మనం జనరల్గా కానీ ఎవరైనా కూర్చోవచ్చు ఇప్పుడు పోలింగ్ బూత్ ఏజెంట్లో, కానీ మేమే కూర్చుంటాం అంటున్నారు. వాస్తవం కూడా వాళ్ళ ఏజెంట్లకు రాశారంట చాలా చోట్ల, కొన్ని వందల ఏజెంట్లు ఓన్లీ వార్డు వాలంటీర్లే, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ని చూసిన, పోలింగ్ బూత్లో వాలంటీర్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తన ఓటును మార్చుకునే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన ఆలోచనలతోటే పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు పెడుతున్నారు అని అయితే కనుక 100% నా అభిప్రాయం. ఇది చెప్తాను కదా, ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పిన మాటలో అవునా కాదా ఏంటి, పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ బూత్లో వార్డు వాలంటీర్ కూర్చుంటే ఏమైనా చేంజెస్ ఉంటాయా ఉండవా, నేను మీ నుంచి తెలుసుకోవాలన్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సలహాలు నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.